తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే రచిత గారు. నమస్తే ఉష. మదనపల్లి నీరుగట్టివారిపల్లి అనే గ్రామంలో నిన్న జరిగిన ఇన్సిడెంట్ మనం చూస్తూ ఉన్నాం. సాటర్డే రోజు జరిగింది అని చెప్పి మదనపల్లి పిఎస్కి చెందిన సిఐ గారు కూడా మాట్లాడడం జరిగింది లైవ్ కాల్లో మార్నింగ్. తమ్ముడికి ఆస్తి రాసిచ్చిందని తల్లిని గుండెలపైన తన్ని జుట్టు పట్టి ఈడ్చుకొని వీధి దాకా తీసుకెళ్ళి కూర్చున్న తండ్రిని కూడా చెంపపైన తన్ని మళ్ళీ కాలుతో కూర్చున్న వ్యక్తిని కిందికి తోసే అంతలాగా పడేలాగా కాలుతో తన్నడం జరిగింది. సొంత కొడుకే, కేవలం ఆస్తి కోసమని. ఈ కేసుని మనం ఏ విధంగా చూడవచ్చు అంటాం? పేరెంట్స్కి పిల్లల దగ్గరే సెక్యూరిటీ అనేది లేదు అన్నప్పుడు పేరెంట్స్ ఏ విధంగా పిల్లల్ని నమ్మాలి అంటారు? అసలు ఏ విధంగా మనం చూడొచ్చు అంటాం దీన్ని? అవును, వరుస సంఘటనలు చూస్తున్నాం కదా మనము. చాలా పెయిన్ఫుల్గా. అంటే మీరు నాకు ఆ వీడియో పంపినప్పుడు నేను ఫస్ట్ జస్ట్ అసలు ఇంకేదన్నానా అని చూద్దామని ఓపెన్ చేసినప్పుడు అర్థమైంది తల్లినే తంతున్నాడు అని. మీరు నమ్మరు, ఒక సెకండ్లో షట్ డౌన్ చేసిన. అంటే అది వాస్తవం అని మీరు కళ్ళకెదిరి గట్టి చూపిస్తున్నా నేను చూడడానికి రెడీ లేకుండా. అలాగే మీరు నాకు అదే డిస్కస్ చేశారు. నాకు హాఫ్ అన్ అవర్ వరకు నా వల్ల కాలే మేడం, అందుకే మీకు వెంటనే పంపించాను నేను అని. నిజంగా కూడా చూస్తున్నంతసేపు నాకైతే కళ్ళలో నీలాగానే లేదు. అంటే మీరు ఇప్పుడు అన్నారు ఎక్కడ సెక్యూరిటీ ఉంది అని అడిగారు. ఇంట్లో డబ్బు నగలు ఉంటే దొంగలు వచ్చి తీసుకుపోతారని మనం డోర్లు సరిగా పెట్టి లాక్లు వేసుకుని ఉంటాం. మరి ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అనేది ఒక నానుడు ఉంది. ఎందుకు అసలు ఈ సమాజము ఈ డబ్బు అనే వైపే పరిగెడుతుంది? ఒక లగ్జరీ అంటే డబ్బు అనే పదంతోటే మొత్తం దాన్ని ఎలా ఎవరు ట్యూన్ చేసి తీసుకెళ్లారు అంటే, ఏదో ఒక వర్గం స్టార్ట్ చేస్తే గుడ్డెద్దు చెల్లో పడ్డట్టు మిగతా వర్గం అలాగే అనుసరించాల్సి వస్తుంది. ఎందుకంటే ఎక్కడ పోయినా ముచ్చట్లు నీకెంత ఆస్తుంది నాకెంత ఆస్తుంది అనేసరికి ఈ ఎకరాల మీద, ఈ బంగళాల మీద, కార్ల మీద మోహం అనేది పెరిగిపోవడం జరిగింది. అసలు లగ్జరీ అంటే ఏంటి అంటే, నువ్వు ఓ అనంగానే ఒక నలుగురు తోడు వచ్చి నీకు చేదోడు వాదోడుగా అట్లా కూర్చొని మాట్లాడుతుంటే పిచ్చాపాటి అసలు నీకు ఒక రకమైన తృప్తి, ఆనందము, మనసు నిండుతనము ఉండే ప్రదేశంలో, ఆ పరిస్థితుల్లో, ఆ మనుషుల మధ్యలో మనం ఉన్నప్పుడు అది లగ్జరీ అని నేను ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు చెప్తుంటాను మీకు ఆఫ్టర్ ద కెమెరా ఆల్సో. కంటెంట్నెస్ లేకపోవడం అంటే మనకి ఉన్న దాంట్లో సంతృప్తి లేకపోవడం, ఫ్రీగా వచ్చింది కావాలనుకోవడం. అంటే నీకు తల్లిదండ్రిని కొట్టి ఆ రకంగా వాడు మనిష, పశువ, అసలు చూస్తూ ఉంటే నిజంగా చెప్తున్నా నేను. అంటే నాకు ఇంకొక ఉదాహరణకి బాధాకరమైంది ఏంటంటే, నో డౌట్ అది షూట్ చేసి మనకి ఇలా వైరల్ అవ్వటము, ఇప్పుడు మనకు అందిన వార్త ప్రకారం అతన్ని పోలీసులు పట్టుకుపోవడము, అదంతా వాస్తవం, చాలా బాగుంది. కానీ అక్కడికక్కడ అన్ని దెబ్బలు కొడుతుంటే ఎవరు ఆపకపోవడం కూడా. అక్కడ వీధిలో మనుషులు నిల్చున్నారు, ఆవిడ పిలుస్తుంది కొంతమందిని పేర్లు పెట్టి, ఒక్కరు వచ్చి ఆపలేకపోయారు. కూర్చున్న తండ్రి నిస్సహాయ స్థితిలో అసలు ఆ కొట్టుడు కూడా నాట్ ఏదో తిడతారు కొంతమంది ఆవేశంతో, తిట్టటము కూడా దారుణమే. కానీ కడుపులో తన్ని చెయ్యిని మెలిపెట్టి లాక్కెళ్తున్నాడు, ఆవిడ జుట్టు పట్టి ఈడ్చుకెళ్తున్నాడు. తండ్రిని కూడా అసలు ఎంత నిస్సహాయత. అసలు భార్యను కొడుతుంటే ఆయన ఫీలింగ్ ఏంటి, ఈ భర్తను కొడుతుంటే ఆమె ఫీలింగ్ ఏంటి, ఆమె తట్టుకోలేక అరుపులు ఉన్నాయి చూడు. అసలు కడుపులో అసలు ఎంత బాధ వేసిందంటే, అంటే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక నిమిషము పిల్లల్ని చూసినప్పుడు ఒక దొంగల్లాగానో ఒక డెకాయిడ్స్ లాగానో చూసి భయపడాల్సిన అవసరం అయితే ఎంతైనా వస్తుంది. దీంట్లో ఎందుకు మేడం అని అడిగారు మీరు. ఒకటి కంపారిజన్, ఎవరో ఇంకో బ్రదర్కి ఇచ్చాడు అనే గొడవ పెట్టుకోవటం జరిగింది. ఇందులో ఎవరికి ఏది ఇచ్చారన్నా ఒకవేళ అలాంటి సమస్య వచ్చినట్టయితే కూడా అసలు ఆస్తులు ఎవరికి ఇస్తే మాత్రం తన్నడం వాడి ధర్మమా? ధర్మం కాదు, అదే అంటున్నాను. అయితే కమింగ్ టు ద పాయింట్, నేను ఇక్కడే ఒక స్టోరీ చెప్తాను. నేను నీకు నీతి కథలో ఒకటి చాలా బాగా చెప్పారు. ఒక తల్లి తండ్రి ఒక ఆయన పేరు రాజు,
అండ్ ఆవిడ పేరు మీరా అని. ఇద్దరు చాలా మంచి ఆదర్శ దంపతులు. పిల్లల మీద ఇంకా ఫోకస్గా మనము బాగా కష్టపడి సంపాదించుకుంటున్నారు, ఎందుకంటే పిల్లలకు ఎడ్యుకేషన్ కావాలి. ఇక తెలుసు యాజ్ ఎ మదర్ మీకు ఇప్పుడు ఇంకా చిన్న బేబీ, మీరు ఏం సాక్రిఫైస్ చేస్తున్నారో మీకు తెలుస్తుండొచ్చు. నాకైతే టీనేజ్ అమ్మాయిలు ఉన్నారు, ఎన్ని సాక్రిఫైస్ చేసి ఎన్ని కష్టాలు పెట్టి ఎన్ని నిద్రలు లేని రాత్రులు. ప్రతి ఒక్క తల్లిదండ్రి చూసే వాళ్లకు కన్నీళ్ళు, వాళ్ళ స్టోరీ అంతా ఒక క్షణం గుర్తుకొస్తుంది పిల్లల్ని పెంచినప్పుడు. అదేవిధంగా ఎవరైతే పిల్లలు చూస్తున్నారో మీ అమ్మ నాన్న దగ్గర కూర్చొని మీరు మమ్మల్ని పెంచిన తీరును మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. సినిమాలు పెట్టి చూడటం కాదు, షోలు పెట్టి చూడటం కాదు, మీ అమ్మ వాళ్ళ చరిత్ర, మీ అమ్మ నాన్న వాళ్ళ సినిమాని అది సీరియల్ రూపకంలో పిల్లలకు చెప్పండి. మీరు వాళ్ళు పడ్డ ఎపిసోడ్స్, వాళ్ళు పడ్డ కష్టాలు, ఒక సెగ్మెంట్లో నిస్సహాయత స్థితి, ఆరోగ్యపరంగా కానివ్వండి, ఆర్థిక పరంగా కానివ్వండి, సామాజిక పరంగా కానివ్వండి, ఏదో రకంలో వాళ్ళు అత్యంత అంటే ఇంక వాళ్ళకి ఒక నిరుత్సాహత, నిస్సహాయత, లేకపోతే వాళ్ళకి డబ్బు పరంగా ఏదో రకంగా సమస్యలు బాగా వచ్చిన తరుణంలో వాళ్ళకి గోల్ ఏంటి, వాళ్ళు ఎలా దాంట్లోంచి బయటపడ్డారు, ఆ బయట పడ్డానికి రీజన్ ఎవరు అంటే పిల్లలు. అదే పిల్లలు ఈరోజు గుండెల మీద కాళ్లతో కడుపులో తల్లిని తండ్రిని తంతున్నారే, దీనికి ఏ తల్లిదండ్రి కానీ పిల్లలు కనడానికి ఒక రకమైన ముందంజు వేయాలి అనే ఒక ధైర్యం వస్తుందంటారా? భయం అయితే అవుతుంది. పిచ్చి మొహాలకి తెలియక ఆ మాతృత్వంలో ఉన్న అందం ఆనందం కోసం సరోగేసీలని, ఐవీఎఫ్లని, మనల్ని తండడానికి, మనం కష్టపెట్టుకోవడానికి మనమే పిల్లల్ని కంటున్నట్టుంది. ఈ విషయంలో మరి మీరు ఇలా ఇంత నిర్దయగా మాట్లాడుతున్నారు అంటే అది చూసిన తర్వాత ఏ తల్లిదండ్రి కూడా ఇంతే నిర్దయగా మాట్లాడాల్సి వస్తుంది అని నేను చెప్తాను. ఇప్పుడు నేను చెప్పిన స్టోరీలో అయితే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, అరే ఎంత బాగా పిల్లల్ని పెంచుతున్నాము, బాగా చదువుకుంటున్నారు పిల్లలు, ఇది చేస్తున్నారు కదా, ఒక అందమైన ఇల్లు, అంత చాలా ఒక ఆస్తి సంపాదించుకొని పెడితే మేమందరము కలిసి, నా పిల్లలు నా పిల్లల పిల్లలు అందరం కలిసి ఈ ఇంట్లో ఉండొచ్చు అని అహోరాత్రులు నిర్విరామంగా పనిచేసి ఒక అందమైన ఇల్లు కట్టి చక్కగా వాళ్ళకి కావలసినంత మినిమం ఒక సంపద సంపాదించి పెడతారు. మరి ఇంకా ఆ రోజు రానే వచ్చింది ఏంటి, పిల్లలు పెరిగి పెద్దయ్యాక కామన్గా ఇదే సేమ్ స్టోరీ. ఇద్దరు కొడుకులు ఈ ఆస్తి కోసం వాళ్ళు ఏదైతే కలగన్నారో దానికి భిన్నంగా జరగడం జరిగింది. ఏ కళ కోసం అయితే వాళ్ళు అందరం కలిసి ఉండి ఆనందంగా చక్కగా లగ్జరీగా మంచిగా ఉందామనుకొని కష్టపడి సాక్రిఫైజులు చేసి అప్పుడు కన్నారో అదే ఒక కారణమైంది ఈ ఇల్లు విడిపోవడానికి. ఎలా? పిల్లలిద్దరికీ ఆస్తిలో వాటాల కోసం, దీనికోసం సేమ్ సమస్య, పిచ్చిగా కొట్లాడుకుంటుంటే అప్పుడు తల్లిదండ్రి ఇద్దరు ఒకరోజు సాయంత్రం పూట కూర్చొని, అయ్యో ఎంత పని చేశామే మనమే వాళ్ళకి తగాదాలు పెడుతున్నాం, అసలు ఈ ఆస్తి లేకపోతే గొడవ ఉండేది కాదుగా. ఒకసారి చూడండి ఎలా ఆలోచన వచ్చిందో. నిజంగా కూడా ఈరోజు ఆ తల్లికి కానీ వీళ్ళకి కానీ ఒకవేళ ఆ ఎకరాలో ఆ పొలమో వాళ్ళు కష్టపడకుండా తిండి తిప్పల లేకుండా అవన్నీ చెయ్యకుండా ఉంటే గొడవే లేదు కదా. అంటే వాళ్ళు కడుపు మార్చుకొని నిద్రనక పగలనక ఎండనక సంపాదించింది మళ్ళా నువ్వు పంచుకొని తినడానికి, ఆ తల్లిదండ్రులనే తన్నడానికా తిట్టడానికా అని చాలా రంది పడతారు వాళ్ళిద్దరు తల్లిదండ్రి. ఏమిటి ఇంత అన్యాయం జరిగిపోయింది, అసలు ఏ కారణంగా మనం ఇల్లు కట్టామో ఆ ఇల్లు కారణంగా ఆ కుటుంబం విచ్ఛిన్నం అవుతుంది అని బాధపడి. కాకపోతే ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఇది మెసేజ్ ఏంటి అని అంటే, వాళ్ళని కూర్చోబెట్టి మీరు ఒకసారి మాట్లాడాల్సిన అవసరం ఉంది అని ఈ స్టోరీలో నాకు తెలిసింది. ఏంటి అంటే వాళ్ళు కూర్చోబెట్టి పిల్లలకి చెప్తారు, ఇది మేము ఏ సమస్య నుంచి అయితే ఇలా ఇన్ని కష్టాలు పడ్డామో ప్రతి పేరెంట్స్ ప్రతి తల్లి తండ్రికి ఒక డిఫరెంట్ స్టోరీ ఉంటుంది. వాళ్ళు హ్యాండిల్ చేసే విధానం వేరుండి, వాళ్ళు పడ్డ కష్టము ఇంకొక కాస్త పైమెట్టున్న వాళ్ళకి అది తక్కువ అనిపించుండొచ్చు, కానీ ఈ తక్కువ వాళ్ళకి అదే పెద్ద సమస్య అయి ఉండొచ్చు. సో మేము ఇలా పడ్డాము మరి ఈరోజు మీరు ఈ ఇల్లు కోసం ఇట్లా చేస్తున్నారంటే వాళ్ళు కన్నీరు మున్నీరుగా విలపించి, అరే అమ్మ నాన్నకి ఇంత బాధ పెడుతున్నామా అనే ఉద్దేశంతో మళ్ళీ అందరూ డ్రాప్ అయిపోయి చక్కగా అన్న తమ్ములు కౌగిలించుకొని ఆ కుటుంబం అంతా ఒక మంచి ఇంట్లో ప్రశాంతంగా ఉండడం జరిగింది. ఇలాంటివి బయట ఎంతవరకు మనం చూడొచ్చు అంటాం? లేదు, సేపు మీ ఇంటికి వస్తే ఏమిస్తావు, మా ఇంటికి వస్తే ఎంత ఇస్తావు,
వీడింటికి వచ్చినా ఈ తల్లిదండ్రే వండి పెట్టాలి, వాళ్ళ ఇంటికి పోయినా వీళ్ళే వండి పెట్టాలి, వీళ్ళే తీసుకెళ్ళాలి. ఇదే నేను చెప్పానా, మీ ఇంటికి వస్తే ఏమిస్తావు, మా ఇంటికి వస్తే ఎంత ఇస్తావు అనేది. ఇదివరకు ఒకప్పుడు చుట్టాల విషయంలో కామెడీగా వేసుకునే జోక్. అసలు చుట్టాల విషయంలో ఇప్పుడు ఆ బెంగ బెరద పోయింది. ఎందుకు అంటే అది ఎక్స్పెక్టెడ్ అయి ఉండొచ్చు, అది పోయి ఉండొచ్చు ఆ మేనరిజం. కానీ ఇప్పుడున్న వాస్తవం పిల్లలతోటే పెద్ద సమస్య అవ్వటము. స్వార్థం అనేది మెయిన్ ఇంగ్రీడియంట్. సెల్ఫిష్నెస్, ఈజీ మనీ. నా తల్లిదండ్రులు అంటే హక్కు, జన్మ హక్కు అనుకుంటున్నారు. మరి చాలామంది తల్లిదండ్రులను పోషించడం మాత్రం హక్కు కాదు అంటున్నారు. నేను ఈ మధ్య కొంతమంది ఇలా మాట్లాడే లైఫ్ కోచ్ అనుకోండి, లేకపోతే పెద్ద తరహా మనుషులు కూడా నీ కొడుకు నిన్ను చూడాలని కూడా అనుకోకు అంటున్నాడు. నేను దాన్ని పూర్తిగా నాతో ఎవరు మాట్లాడదామన్నా కూడా నేను మాట్లాడగలుగుతాను, కానీ ఖచ్చితంగా నేను ఖండిస్తున్నాను. నేనేమంటున్నా, ఈరోజు నువ్వు ఒక పక్కింటికి వెళ్ళి నువ్వు ఒక చక్కెర పంచదార తీసుకొని వస్తే రేపు ప్రొద్దున నువ్వు మళ్ళీ ఆమెకు ఇవ్వాలా వద్దా? ఖచ్చితంగా ఇవ్వాలి. మరి నిన్ను చిన్నప్పటి నుంచి నీ యవ్వనాన్ని నీకు పూర్తి తరహాలని ఉన్న కొంతమంది డ్రీమ్స్ని షాటర్ చేసుకొని వాళ్ళకి కూడా లగ్జరీగా, లీజర్గా, లెథార్జిక్గా ఎంజాయ్ చేయాలనున్నా, లేదు నాకంటూ ఒక సంసారం ఉంది అని చెప్పి వాళ్ళకి ఇష్టమున్నా నష్టమున్నా పని చేసి ఆ పిల్లల్ని పోషించినప్పుడు ఆ పిల్లలు వై డోంట్ దే టేక్ కేర్ అని అడుగుతున్నాను నేను. అరే మేడం ఎందుకు చూడాలని రూలా అంటే, నువ్వు కన్నవాళ్లను చూడాలి అన్నప్పుడు నిన్ను కన్నవాళ్లకు నీకు బాధ్యత లేదు అనుకోడు. నేను అడుగుతున్నాను, బాధ్యత కూడా, బంధం ఎలాగో ఉంది కానీ బాధ్యతను ఎందుకు విస్మరిస్తున్నారు? నిన్ను ఈ 20 ఏళ్ళు పెంచి పోషించకపోతే నువ్వు ఆ స్థానంలో ఉండేవాడివా? వాళ్ళు ఎన్ని త్యాగాలు చెయ్యకపోతే నువ్వు ఆ స్థానంలో ఉండేవాడు. ఎవడిస్తున్నాడు ఆ ఆలోచన? అసలు ఎందుకు వస్తుంది? నేను చెయ్యాలి అని రూల్ ఏంది అని అడగాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? కొట్టడాలు, తల్లుల్ని బెదిరించడాలు, శరం అంటే అసలు కనీసం నా పుట్టుకకు కారణం ఏంటి అని ఒకసారి ఆలోచించు. ఎవరు నా పుట్టుకకు కారణం, నా పెంపకానికి ఇంతవరకైనా కారణం ఎవరు అనుకున్నప్పుడు నువ్వు ఎప్పుడైతే బ్లేమ్ చేయాలి అనుకోవడం అనేది మూర్ఖత్వము. బ్లేమ్ గేమ్ బాగా ఆడుతున్నారు. చిన్నప్పుడు నన్ను కొట్టారు, చిన్నప్పుడు నన్ను సరిగ్గా చూడలేదు, ఇంకెవరో మొన్న కూడా మాట్లాడారు హాస్టల్లో వేస్తున్నారు, అందుకే తల్లిదండ్రులను కూడా తీసుకెళ్లి హాస్టల్. నేను ఒక వరకు అంగీకరిస్తాను ఉషా, అంగీకరిస్తాను. బట్ అది కాదు. అక్కడ కూడా ఎడబాటు వాళ్లకు కష్టమే. తల్లిదండ్రులకు పిల్లల్ని హాస్టల్లో వేసినప్పుడు ఎడబాటు కష్టమే. వాళ్ళకి ఏమైనా ఇష్టంతో వేస్తారనుకుంటున్నారా? ఇక్కడ ఉంటే వాడు అల్లరి చిల్లరగా తిరిగి ఖరాబ్ అవుతారేమో. మరి నేను పోని పట్టుకొని కూర్చుందామా అంటే జాబ్లకు వెళ్ళాలి, కానీ బయట వదిలేస్తే కష్టంగా ఉంది. జీతగాడు లేకుండా గేదెల్ని బయట వదులుతారా? వదిలే సమస్య లేదు. ఇప్పుడు ఒకప్పుడు ఉండే అలాగా, ఇప్పుడు అట్లా లేదు. కాబట్టికే దాన్ని మళ్ళీ తీసుకొని వచ్చి ఇంటికంటే ఒక మనిషి ఉండాలి. నీకు ఆ మనిషిని పెట్టే స్తోమత లేకపోయి ఉండొచ్చు, టైం పెట్టే ఆ లగ్జరీ లేకుండా ఉండొచ్చు, వాట్ ఎవర్ ద రీజన్. కానీ నువ్వు హాస్టల్లో వేసారని తల్లిదండ్రిని నువ్వు అనాథ శరణాలయాలలో వదిలేసి, లేకపోతే వీళ్ళను అంటే నువ్వు ఒక 1000 రూపాయల లగ్జరీ అనుభవిస్తుంటే డోంట్ దే డిజర్వ్ ఎట్ 100 రూపీస్ ఆఫ్ లగ్జరీ? మరి వీళ్ళు చిన్నగా ఉన్నప్పుడే ఖర్చు అలాగే ఉన్నాయా ఉషా? ఖర్చులు వాళ్ళకి మిడిమిడి సంపాదన అంటే నువ్వు ఒక 10,000, 20,000, 30,000 నీకు పంపించే నెలకి ఎలా బ్రతుకుతారనుకుంటున్నావు? వీళ్ళ నెల సంపాదన అంతా నీ చదువులకు, నీ బట్టలకు, నీ తిండికే కదా పెట్టింది. నువ్వెందుకు ఆలోచిస్తలేవు? సిలిండర్ 150, 200, 300 ఉండింది, ఇప్పుడు ఎంత పెరిగింది? నీకు కూరగాయలు ఎంత అయినాయి? బియ్యము 5 రూపాయలు, 6 రూపాయలు ఎంత ఉండింది, ఇప్పుడు ఎంత అయింది? పప్పు ఎంత? మరి వాళ్ళు ఏం తినాలా, ఎలాగ ఉండాలా? అరే ఫంక్షన్స్కి పోతే పెట్టుబోతలు, నీ పెళ్ళప్పుడు ఇచ్చిన పెట్టిపోతలు ఒక్కసారి పెట్టారని వాళ్ళందరికీ పెట్టారు. ఇవన్నీ అండర్లయింగ్ స్ట్రెస్సెస్. డూ యూ థింక్ ఇట్ ఈస్ అ స్మాల్ థింగ్? ఇట్స్ అ మేజర్ థింగ్. ఎందుకంటే వీళ్ళకి తీసుకున్నాం కదా ఇవ్వాలనే ఒక మనస్తత్వం ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది. కానీ పిల్లలకు అక్కడ వాళ్ళ ఆస్తిని నువ్వు పెంచుకో అబ్బా, 10% అబ్బా. కాంట్ యూ లుక్ ఎట్ యువర్ పేరెంట్స్? ఒక భయాన్ని అయితే పిల్లల్లో క్రియేట్ చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఆస్తి కోసం వాడు నిన్ను సతాయిస్తున్నాడంటే ఆస్తి ఆర్ఫనేజ్కి రాసిపడేయండి, అక్కడ మీరు ఓనర్. యు గాట్ ఇట్? నువ్వు ఆ ఆర్ఫనేజ్లో నువ్వు మెంబర్ కాదు, ఆర్ఫనేజ్కి ఈ తల్లిదండ్రియే ఓనర్స్ అవుతారు. సో కాబట్టికే వీళ్ళను చూసి ఇలాంటి ఏదైనా చర్య ఏదైనా తల్లిదండ్రులు కనుక నిజంగా అంటే మేడం మీరు కడుపు కొద్ద ఆ పిచ్చి ఎమోషన్స్, ఆ పిచ్చితనం, ఆ పిచ్చి పేగుబంధమే మిమ్మల్ని వీక్నెస్ చేస్తోంది. ఆ వీక్నెస్కి బానిస అవ్వకండి. ఒక ఆదర్శంగా
పిల్లలు వాస్తవంగా నేను చూడడం అంటే ఫోన్లు చేయటం, తిన్నారా ఉన్నారా అని అడగటం, వీళ్ళకి ఆ పరిస్థితి ఫుడ్ లేని పరిస్థితుల్లో నీకున్న దాంట్లో ఒక 10% వీళ్ళని తల్లిదండ్రులు చూడడం అనేది ఇంగిత జ్ఞానము, మినిమం రెస్పాన్సిబిలిటీ అని ఎట్టి పరిస్థితుల్లో చెప్పడం జరుగుతుంది. ఎవరైతే కొడుకులు ఎంతసేపు కోడళ్ళ మీద వేస్తున్నారు ఉషా, నేనైతే ఎప్పుడు ఒప్పుకోను. బిడ్డలు అల్లుళ్ళ మీద వేస్తారు, తప్పు. నేను కోడలు వద్దు అంటే కొడుకు ఏ పని చేయడా? నీకు చాటుకు వచ్చి పెట్టరాదా కొడుక్కి? బిడ్డ అల్లుడు వద్దంటే ఏమీ కొనట్లేదా? చీరలు కొనట్లేదా? నగలు కొనట్లేదా? ఫోన్లు మాట్లాడట్లేదా? ఎందుకు ఆపోజిట్ పర్సన్ మీద వేస్తున్నారే? అది కూడా చాలా పెద్ద బ్లేమ్ గేమ్. ఎందుకంటే వాళ్ళ మీద వేయడం అనేది వాళ్ళను ఆ రిలేషన్ని చెడగొట్టింది ఎవరు అంటే ఈ కూతురైనా అయి ఉండొచ్చు, ఆ కొడుకైనా అయి ఉండొచ్చు అని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. సో కాబట్టికే మన తల్లిదండ్రుల మీద రెస్పాన్సిబిలిటీ పూర్తి తరహాగా ఆ పిల్లలదే. కాబట్టికే ఖచ్చితంగా దీన్ని చాలా బాగా న్యాయంలో మంచి సెక్షన్స్ తీసుకొస్తున్నారు. నేనైతే చాలా మరి ఏం చేస్తాం, అప్పుడు నయానా భయానా చిన్నప్పుడు పిల్లల్ని పెంచాం కదా, ఇప్పుడు కూడా నయానా భయానా సెక్షన్స్ చూపించన్నా పేరెంట్స్ కొంచెం బతకాల్సిన అవసరం ఉంది. అది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు తల్లిదండ్రి మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పి ఈ వీడియోని 1-2 సార్లు చూసి, అంటే పిల్లలకి మళ్ళీ ఫార్వర్డ్ చేసుకోండి. పిల్లలు కూడా చూసిన తర్వాత మనిషి రూపానికి రండి. మనిషి రూపం నుంచి మీరు రాక్షస రూపంకి, ఆర్థికమైన డబ్బు కోసం పాకులాడడం అనేది ఆపండి. వాళ్ళు పెంచారు, దమ్ముంటే మీకు కెపబిలిటీ సత్తా ఉంటే సంపాదించుకోండి. సిగ్గు లేకుండా పుణ్యానికి వచ్చిన డబ్బుల మీద నీకు హక్కు ఉంది, వాళ్ళని బాగా చూసుకో, వాళ్ళే రాసిస్తారు. వాళ్ళే నెత్తిన కట్టుకొని పోతారా? పోరుగా నువ్వు సరిగ్గా చూస్తే, నువ్వు సరిగ్గా చూడవని భయంకి వాడు చిన్నోడు బాగా చూస్తాడేమో, ఎవడో బాగా చూస్తాడేమో, మరి వాడికి ఇచ్చాడు. అలా ఏ తల్లి తండ్రి చెయ్యరు. నువ్వు బాగా చూస్తే ఏ తల్లిదండ్రి అలా ఒక్కరికి రాయరు. నువ్వు చూడకుండా వదిలించుకొని బాధ్యతలు విస్మరిస్తుంటే మేబీ చేసుంటారేమో. లేదు నువ్వు ఇది అమ్ముకొని తాగి తందనాలాడతావేమో, ఏ రాత్రిపూట వీళ్ళని చంపేసి అనే భయానికి కూడా చేసి ఉండొచ్చు. ఎవ్రీథింగ్ లైక్ యూ కాంట్ సీ. మనకి చూస్తే అలా ఎందుకు రాశారో అనిపిస్తుంది. అలా కాదు, వీడే రాత్రిపూట సైన్లు చేపించుకుంటాడో లేకపోతే ఈ ఆస్తిని అమ్ముకుంటాడో అనే ఒక భయాందోళనతో చేసి ఉండిన చర్య కూడా అయి ఉండొచ్చు. కాబట్టికే యూ హ్యావ్ ఎ డిఫరెంట్ ప్రాస్పెక్టివ్స్. ఏ తల్లి తండ్రి అలా మాత్రం చెయ్యర్రా. ఒకవేళ అలా చేశారు అంటే దాని బ్యాక్గ్రౌండ్లో ఖచ్చితమైన వాస్తవమైన రీజన్ ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు పిల్లలు సమానమే ఉంటారు. ఎవరి మీదైనా ఎక్కువ చూపిస్తున్నారు అంటే వాళ్ళల్లో ఏదైనా తక్కువ అయిన ఉండొచ్చు, నీళ్ళల్లో ఏదన్నా చెడు అయినా ఉండొచ్చు. సో ఈ రెండిటిని అండర్స్టాండ్ చేసుకునే మనము దీని మీద జస్టిస్ కానీ జడ్జిమెంట్ కానీ పాస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ రజిత గారు. మీ కేసుకి సంబంధించి పూర్తి విచారణ జరిగి ఆ పేరెంట్స్ ఇద్దరికి న్యాయం జరగాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ రజిత. థ్యాంక్ యూ సో మచ్.